హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, ఈరోజు చాలా పనులున్నాయి. సో ఈరోజు ఊరికి బయలుదేరుతున్నాం అనమాట. సో అది అనమాట. సో చాలా పనులున్నాయి. ఆర్యకి నువ్వాంచ్కి కటింగ్ చేయించాలి, బ్యాగ్ సర్దుకోవాలి, మామిడికాయలు కొయ్యాలి. సో ఇలా చాలా పనులు ఉన్నాయన్నమాట. సో అవన్నీ ఈ రోజు మొత్తాన్ని నేను మీకు చూపించబోతున్నాను. సో ఫస్ట్ అయితే కొంచెం లేట్గా లేసాము, దోశలు వేసేసుకొని తినేసాము. ఆ తర్వాత కటింగ్ చేయడానికి అతని ఇంటికి వచ్చాడనమాట. సో అతను వచ్చిన తర్వాత ఆర్యకి నువ్వాంచ్కి ఇద్దరికి కటింగ్ అయితే చేయించాను. సో కటింగ్ చేయించేసిన తర్వాత బ్యాగ్ అయితే సర్దుకున్నాను అనమాట. సో ఆర్య అయితే అస్సలు ఏడవలేదు. వాడు ముందే చెప్పినాడు, అమ్మ నేను కూర్చొని నీట్గా చేయించుకుంటానమ్మా, అస్సలు ఏడవను అన్నాడు. చూసారా ఎంత బుద్ధిగా చేయించుకుంటున్నాడు. సో అదనమాట. తర్వాత నువ్వాంచ్ని చూస్తున్నాడు అనమాట. రారా చేయించుకుందు అని అంటే వాడు ముందేమో అస్సలు రాలేదు, నాకొద్దని భయపడి అలా దాంకుంటున్నాడు అనమాట. తర్వాత వాడిని నెమ్మదిగా చెప్పి వాడికి చాక్లెట్ ఇచ్చాము. సో చాక్లెట్ ఇచ్చి కూర్చోబెట్టిన తర్వాత కూర్చున్నాడు, ఏడవకుండా మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు నీట్గా చేయించుకున్నాడు అనమాట. గుడ్ బాయ్ కదా. సో ఇప్పుడైతే ఇంకా బ్యాగ్ సర్దుకుంటున్నాను. సో తీసుకున్న సండే మార్కెట్లో షాపింగ్ చేశాను కదా, సో అవన్నీ నేను మీకు చూపించాను కదా. సో ఇప్పుడు అవన్నీ బ్యాగ్లో సర్దుకుంటున్నాను అనమాట. సో అవన్నీ కవర్స్ అన్నీ ఎలా ఉన్నాయో అలానే పెట్టేశాను. సో అందువల్ల ఏంటంటే బ్యాగ్ సరిపోలేదన్నమాట. సో సర్దిన బ్యాగ్ని మళ్ళీ 2 టైమ్స్ సర్దాల్సి వచ్చింది. సో ఆ కవర్స్ అన్నీ తీసేసి మళ్ళీ 2 టైమ్స్ సర్దాను అనమాట. అక్కడ కొంచెం టైం వేస్ట్ అయింది. సో ఇదంతా జరిగేసరికి ఇంకా వాళ్ళకి స్నానాలు చేయించి వాళ్ళని రెడీ చేసి బ్యాగ్ సర్ది అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయింది. సో ఇంకొకటేసారి భోంచేసుకొని చేసుకొని ఎండగా ఉంటుంది కదా, సో మధ్యాహ్నం నుంచి బయలుదేరదాం అనేసి ఇంకా వంట చేద్దాంలే బ్యాగ్ సర్దుకొని అనేసి ఇంకా వంట చేసేసిన తర్వాత అప్పుడు బయలుదేరదాంలే తినేసి అనుకున్నాము. సో బ్యాగ్లో బట్టలన్నీ పెట్టేశాను. ఇంకా మామిడికాయలు కూడా కొయ్యాలన్నమాట. సో మామిడికాయలు అవన్నీ ఇంకా సర్దుకోవాలి. సో సర్దుకోవాల్సినవి కూడా ఇంకా ఉన్నాయి. ప్రస్తుతానికైతే బట్టల వరకు బ్యాగ్లో పెట్టేసి సర్దేశాను. ఇంకా వంట చేద్దాం అనేసి వెళ్ళేసి బెండకాయ పులుసు చేద్దామని బెండకాయ దానికోసం రెడీ చేసుకొని బెండకాయ పులుసు చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మా అమ్మ వచ్చేసి ఆల్రెడీ రైస్ ఉడికించేసింది. ఇంక తర్వాత చట్నీకి కూడా ప్రిపేర్ చేసి పెట్టిందనమాట. ఇంక నేనైతే బెండకాయ పులుసు చేస్తున్నాను. సో ఎర్రగడ్డ టమాటా అన్నీ వేసి వాట్ చేసుకున్న తర్వాత కొంచెం సిమ్లో పెట్టి వాట్ చేసుకున్నాను. ఈ లోపల మా వాడు ఏం చేస్తున్నాడో చూద్దామనేసి వెళ్ళాను. సో ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. ఇంకా మా అమ్మ అయితే చట్నీకి రెడీ చేసి మిక్సీలో వేసి పెట్టేసింది. టమోటా ఎర్రగడ్డ వాడిచిన తర్వాత ఇందులో ఉప్పు పసుపు కారం వేసి వేయించేసి తర్వాత బెండకాయలు కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసాను. సో ఫ్రై చేసిన తర్వాత చింతపండు పులుసు ఆల్రెడీ రెడీ పెట్టుకున్నాను అనమాట. సో అవి ఫ్రై అయిపోయిన తర్వాత చింతపండు పులుసు కూడా పోసేసి ఉడికించేసుకున్నాను అనమాట. సో బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం అందరం ఇంకా ఈరోజు వచ్చేసి బెండకాయ పులుసు చట్నీ అలాగే రైస్. సో ఇదనమాట. సో మధ్యాహ్నం భోంచేసేసి ఇంకా బ్యాగ్ తీసుకొని అంతా రెడీగా పెట్టుకున్నాము. ఇంకా బయలుదేరదాము అనేసి ఇంక ఈ లోపల మా అమ్మ మామిడికాయలు కూడా కోసేసింది. సో ఇవన్నీ మా చెట్టుకు కాసిన మామిడికాయలు, చాలా కాయలు కాసిందనమాట. సో అవన్నీ సర్దుకొని ఆ మామిడికాయలు అలాగే నిమ్మకాయలు అన్నీ బ్యాగ్లో సర్దుకొని, సో బ్యాగ్ సరిపోలేదు, ఎక్స్ట్రా ఇంకా లగేజ్ ఎక్కువైపోయిందనమాట. సో అవన్నీ తీసుకొని
ఇంకా మేమైతే బయలుదేరేసాము. సో అక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరాము అనమాట. సో అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇప్పుడైతే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. సో పెద్దమ్మ వాళ్ళ ఇంటికి ఆల్మోస్ట్ నా ఈవినింగ్ అయిపోయిందనమాట. సో దారిలో వెళ్తూ ఇంకా బేకరీ దగ్గరికి వెళ్ళేసి ఇంకా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఏమైనా తీసుకొని వెళ్దాము అనేసి బేకరీ దగ్గరికి అయితే వచ్చాము. సో ఇంకా అందులో పిల్లల కోసమని ఇంకా చాక్లెట్స్, అలాగే కేక్, ఇంకా అవన్నీ తీసుకుంటున్నాను. అవన్నీ ఇంకా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేది చూస్తున్నాను అనమాట, మీకు చూపిస్తున్నాను. సో కొన్ని కుర్కురే ప్యాకెట్స్, అలాగే కొంచెం మిక్చరు, ఇవన్నీ తీసుకున్నాను. 5 స్టార్ చాక్లెట్స్. సో ఇవన్నమాట నేను తీసుకున్న ఐటమ్స్. అవన్నీ తీసుకొని ఇంకా వాళ్ళకి బిల్ పే చేసేసి ఇంక ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాము. సో లేట్ అయిపోయిందనమాట. సో అదండి ఇవాల్టి వ్లాగు. సో మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్.